వెల్కమ్ టు PCN న్యూస్। ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు। 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును। MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును। కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును। అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును। ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును। మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు। భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా పాలకొల్లులో ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో జరిగిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు। దేశంలో మహిళలు ఆర్థిక భరోసా కల్పించడానికి సంక్షేమము, అభివృద్ధి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి నిమ్మల అన్నారు। మహిళలు ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కిందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం నాయకులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు। అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఈ రక్తహీనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయంటే ఈ రకంగా పర్టికులర్ గా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈవేళ ఈ దేశంలోని రాష్ట్రంలోనూ మనం తీసుకోవడం, అందులో భాగంగా పాలకొల్లులో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం। ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ మహిళలను గౌరవించాలనే ఆలోచనతో అప్పటి వరకు మహిళలందరూ కూడా మరి ఇళ్లకే పరిమితమైపోయినటువంటి రోజుల్లో డ్వాక్రా సంఘాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాన్ని తీసుకొచ్చి ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించేటువంటి విధంగా, అందుకే ఈ రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలి మహిళలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దీపం పథకంలో ఆ రోజు గ్యాస్ కనెక్షన్స్, మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మనం అందజేస్తూ ఉన్నాం। అంటే ఎందుకు చెప్తున్నా ఈ రకంగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రతి విషయంలోనూ కూడా మహిళల అభివృద్ధి, మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేసి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది। అందుకే ఈ రోజు కూడా ఇంత మంచి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఖచ్చితంగా దీన్ని మహిళలు కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క మహిళల ఆరోగ్యం పట్ల ఆలోచన చేశారో దాన్ని లాస్ట్ మైల్ వరకు చేరేటువంటి విధంగా, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఉపయోగపడేటువంటి విధంగా, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి ప్రధాని అంటే నరేంద్ర మోడీ। అటువంటి నరేంద్ర మోడీ గారి బర్త్డే అంటే ఎవరికి అంటే ఇంకొకరైతే ఆడంబరాలకి ఇట్లకి పోయి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాల కింద ఇట్ల కింద పబ్లిసిటీ, రోజు పేపర్ యాడ్స్, ఫ్లెక్స్లు ఇట్లా ఉంటాయి, కానీ అటువంటి ఏవి లేకుండా ఇంత నిరాడంబరంగా జరుపుకునేటువంటి వ్యక్తి ఈవేళ ప్రధాని గారు। ఈవేళ ఈ కార్యక్రమం తెలుసు, ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా అంటే ఒక ప్రధాని హోదాలో ఉండి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటి ఒక నిరాడంబరంగా కూడా పుట్టినరోజు జరుపుకునేటువంటి వ్యక్తిత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారిది। ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యం, ఆనందంగా, సంతోషంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మనందరి తరపున కూడా కోరుకుంటున్నాం। సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించాలని మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణోత్సవ స్వీకారంలో మహోత్సవం నిర్వహించారు। చైర్మన్ గా చాగంటి పాదసారథి, మెంబర్లుగా దొంగ రామలక్ష్మి, గుండుబోయిన వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। చాగంటి కుటుంబ సభ్యులు సొసైటీ అభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివన్నారు। అదే బాటలో పాదసారథి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు। సొసైటీలో 14 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు। चंद्र सूर्याग्नि सर्वाभा श्री महालक्ष्मी उपासने
సార్ ఒకసారి సార్ సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కృష్ణ గారిని తర్వాత మా సహోదరులు మా అందరికీ గర్వ కోఆపరేటివ్ ఆఫీసర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్ ప్లీజ్. అలాగే ఇప్పుడు కామన్ మహేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. కుర్రాడు ఉత్సాహవంతుడు ఆయన శారద గారు కూడా అదే విధంగా కార్యక్రమాలు నిర్వహించి బ్యాంక్ గారు ఎందుకంటే స్టేజ్ మీద పెద్దలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు అందుకు కలకొలం తాదాజీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా కూడా నరసాపురం లోక్సభ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు అలాగే జిల్లా డిసిసిబి అధ్యక్షులు ఆప్కాప్ చైర్మన్ శ్రీ గన్ని రామాంజనేయులు గారికి అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ బండారు మాధవ నాయుడు గారికి మాట్లాడే ముందు దయచేసి మిగతా సభ్యులు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ బండారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కృష్ణ గారిని బొకే తరువాత కారణంగా పిలుచుకోవడానికి ఆయన చేసిన జనసేన దయచేసి సభ్యులందరూ కూడా మాజీ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కృష్ణ తెలివైనడు అందుకే తోస్తాడు. ఓకేనండి. మరి సొసైటీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సోదరులు పాలసాది గారు కూడా రాబోయే రోజులకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి మరి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ లక్ష్మీనగర్ సొసైటీ అన్నది కూడా చుట్టుపక్కల ఎక్కువ అగ్రికల్చర్ అనేది బాగా ఎక్కువ ఉంది, రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి సొసైటీని అంటే కొన్ని చోట్ల ప్రజలు చూస్తుంటే పాత బకాయిలు ఉన్న విధంగా కూడా లోన్లు ఇవ్వట్లేదు రైతులకి. మరి అది అధ్యక్షుల వారు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ రైతులకి లోన్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మేశ్వరం పరిసర ప్రాంత ప్రజానికానికి సోదరి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 75 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి. మరి వందల మీద మన రైతాంగ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక మంత్రి కన్నా, ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక కార్పొరేషన్ చైర్మన్ కన్నా నిజంగా డైరెక్ట్గా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం ఒక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్కి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఆ విధంగా మరి ఈ రోజున మన చేగంటి సారథి ఆ అవకాశాన్ని వచ్చింది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4వసారి పరిపాలన చేస్తున్నారు. ఆయన సమర్థులు, దక్షతలు. అదేవిధంగా 3వసారి ప్రధానమంత్రిగా భారతదేశానికి సమర్థుడు, దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా, లేకపోతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి మూల కారకుడు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. మరి వారి యొక్క సారథ్యంలోనే ఆంధ్ర సొసైటీ అంటే ముందుగా తలుచుకోవాల్సిన పేరు మా చేగంటి పెద్ద సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన 50 సంవత్సరాల పాటు ఆయన హయాంలోనే ఆయనే చైర్మన్గా ఉండడం, అదేవిధంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం,
ఆయన ఈ బ్యాంకు అంటే నరసాపురం నియోజకవర్గంలో 13 సొసైటీలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీనరసింహ సొసైటీలో గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు చాగంటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారంలో. ఆయన లేరు, ఆయన లేనప్పటికీ కూడా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి చేసినటువంటి రోజులను ప్రతి వ్యక్తి కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన కాలం చేశారు, అయినప్పటికీ ఈ రోజు ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి మనందరం తలుచుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉత్తరాంధ్రలోని నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే పనులు 2 ఏళ్లలోపు పూర్తయ్యేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ వంశధార రైట్ కెనాల్కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంటు 2537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37 థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 కానీ తోటపల్లి ప్రాజెక్టు కానీ తారకరామ తీర్థ సాగర్ కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి కానీ జంజావతి కానీ ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి కానీ మరి అదేవిధంగా మడ్డు వలస కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష. ప్రయారిటీ అవ్వడమే కాదు 2 years మాకు టైం ఇచ్చి ఈ 2000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఇవి పూర్తి చేయాలంటే 2400 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఇది మొదటి సంవత్సరం 1200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1000 కోట్లు పెట్టి ఈ 2000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక 2 years లోపల 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎర్రమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం 2 years మేము టైం బాండ్ పెట్టుకున్నాం. మొన్న మీరు చూసారు ఏదైతే అందరినేవా ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అందరినేవాని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరం ఎట్లా పూర్తి చేస్తామో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత 5 సంవత్సరాల పనులు ఒక్క రూపాయి పని కూడా చేయాల, ఒక కర్బస్తా సిమెంట్ చేయాల. కానీ ఈ సంవత్సరం 1200 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఉత్తరాంధ్రకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం మండలంలోని పసవలదీవి గ్రామంలోని వెస్ట్ కుక్కిలేరులో మురుగు కాల్వను ఆధునీకరించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మురుగు కాల్వ పూడుకుపోవడం వల్ల పంట పొలాల్లో ముంపు నీరు లాగడం లేదన్నారు. ఈ కారణంగా సుమారు 1000 ఎకరాలు పంట సాగు చేయడం లేదన్నారు. గతంలో అనేక మార్లు అధికారులకు ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సుమారు 20 ఏళ్లుగా కాలువ పూడికను పనులను చేపట్టకపోవడంతో పొలాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. హలో బాడీ కలగడం ఇంకా కాలం ఏం లేదు మొత్తం కూడుకుని మామూలుగా ఇది మురుక్కాలు తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి పంట భూములను కాపాడాలి నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం అంతా వచ్చి మా ఊరిని మా పంట పొలాలు కాపాడాలి మా ఊర్లో మా పసలదీవులో ఉన్న మురుగు కాలువలో తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి పంట పొలాలు చెరువులు రకరకాలుగా డ్రైనేజీగా అయిపోయింది మా ఊరు మొత్తం మురుగు కాలువ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మురుగు కాలువ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఆ పంట భూములను కాపాడాలి ఆ పంట భూములను కాపాడాలి మా మురుగు కాలువ వెంటనే తవ్వాలి 4 సంవత్సరాల మటు వచ్చి మా ఊర్లో పంటలు లేవు మురుగు కాలువ పూడిపోతున్న తోటిగా మా ఊరు పంటలు లేవు మురుగు కాలువ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పసలది గ్రామం నరసాపురం మండలం పసలది నుంచి మాట్లాడుతున్నామండి. మా ఊర్లో 1000 ఎకరం ఉంటుంది. 1000 ఎకరం 2 సంవత్సరాల పాటు నుంచి పంటలు ఏమీ లేవు. ఎందువల్లంటే మురుగు కాలువ పూడిపోయింది. మురుగు కాలువ పూడిపోయి దాని గురించి అటు ఇటు నీళ్ళు జరపక ఇటు నరసాపురం ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవు గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాగోలేదండి. కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని ఈ పూడికిలు తీసి మా ఊరిని అని కాపాడుతా. ఒరిసేలు పండితులేదండి, ఒరిసేలు పండితులేదు. ఇలా ఈ నీళ్ళు లాగుతలేదు. ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసండి. ఊర్లో కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళ చెరువులో కూడా కలిసి అయిపోతుంది వాటర్. మాది పసలేవండి, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మాకు డ్రైనేజ్ లాకపోవడం లేక వ్యవసాయాలు పోతున్నాయండి. దాలవాకి 50 బస్తా పండేయండి. ఇంచుమించు 4 సంవత్సరాలు పంటలు లేకుండా పోతున్నాయండి. ఊరితో సాలబాగి లేదు, దాలబాగి లేదు. అవి నానా ఇబ్బంది పడిపోతారండి. ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఎవరు పట్టించుకోలేదండి. దానికోసం ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దీన్ని ప్రభుత్వాన్ని ఖండించాలని ప్రభుత్వం కోరుతున్నామండి. ఇంచుమించు కుడియడంగా అటు ఇటు 1000 ఎకరం ఉంటుందండి. మా ఊరి కింద కాకుండా పక్క ఊర్లో లెక్క 1000 ఎకరం నష్టపోతుందండి. నరసాపురం గోదావరి నుంచి ముచ్చారిపల్లి రేవులు కావాలండి.
మరి పసలేవు అండి, నరసాపురం మండలం అండి. ఇక్కడ మాకు కాలువలో మొత్తం పూడి తీగ వల్ల మొత్తం పంట పొలాలన్నీ ఇబ్బంది అయిపోతుందండి. మాకు పంట పొలాలు 50 బస్తాలు పండేదండి. ఈ పూడికి తీగ వల్ల మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుందండి. ఈ ఈ పూడికి తీస్తే మా పొలాలు మేము చేసుకుని అందరూ బాగుంటారని కోరుకుంటున్నామండి. కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కానీ స్పందించలేదండి. వచ్చి కాలువ పూడికి తీసి మమ్మల్ని శుభ్రంగా మామూలుగా పూడి తీయాలని కోరుకుంటున్నాం. నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలోని అంబేద్కర్ గ్రౌండ్ లో భీమవరం రాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు సుమారు 33 మంది మహిళలకు పంపిణీ చేశారు. వాటితో పాటు ట్రైనింగ్ సర్టిఫికెట్స్ కూడా అందించారు. అనంతరం రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షులు శ్రీ గంటా సుందర్ కుమార్, దళిత నాయకులు, మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గా ఉన్న నర్సాపురం నియోజకవర్గ మాలల ఐక్య వేదిక అధ్యక్షులు కాకిలేటి ఆనంద్ కుమార్ నడిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దిడ్ల మోహన్ రావు, నర్సాపురం మండల ఎంపీపీ మైలాబత్తుల సోని, గ్రామ సర్పంచ్ తాడి లక్ష్మణ్ రావు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళితులకు న్యాయం జరగాలన్న ధీమతో కోరుతున్నారు. నర్సాపురం మైలాబత్తుల సోని గారి 1 నిమిషం మాట్లాడిన తర్వాత మన రాష్ట్ర రవి బ్యోలా బాబా ఆగ్రో బాబా ఒకసారి ఇలా చూడండి. ఒకసారి లక్ష్మి గారు ఫ్రంట్కి వచ్చాను సార్ కొంచెం. ఎవరు కూడా మాట్లాడితే వీలేదు. ఇప్పుడు మిషన్ ఇచ్చినటువంటి గంటా రాజకుమార్ రాజ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చిట్టవరం గ్రామంలో గత కొన్ని నెలల నుంచి ఇక్కడున్న పేద మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డలకు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా కుట్టు శిక్షణ వారికి ఇచ్చి ఈరోజు స్థానికులు, నాయకులు, ట్రస్ట్ యొక్క వారి యొక్క సమక్షంలో 27 మంది ఆడబిడ్డలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం, పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వందనాలు. అదేవిధంగా ఇక నర్సాపురం నియోజకవర్గ అన్ని గ్రామాలలో రాజ్య ట్రస్ట్ తరఫున ఉచిత కుట్టు మిషన్ సెంటర్స్ పెట్టి ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డలు, ఏ మతమైనా ఏ కులమైనా, రాజ్య ట్రస్ట్కి ఒక మతానికి సంబంధించిన, ఒక కులానికి సంబంధించినది కాదు, అన్ని మతాలు అన్ని కులాలలో ఉన్న పేద ఆడబిడ్డలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడమే మా యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. వారందరికీ త్వరలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే పూర్తిగా శిక్షణ పొందుతారో వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు రాజ్య ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో 2000 మిషన్లు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం లోపు మేము 1500 కుట్టు మిషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము. అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాము అని సభను పెట్టినా కూడా మా గ్రామం తరఫున మీకు అందరికీ కూడా మా యొక్క ఫుల్ సపోర్ట్ ఉండదని నేను మనస్ఫూర్తిగా కోరుకుని మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో ప్రభుత్వాలు మా మీద నుంచి దాటిపోయాయండి. ఎవ్వరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఎదరికి రాలేదు. ఇప్పుడైతే నిజంగా మాకు చాలా సార్లు ఆశ పెట్టారు, మిషన్లు ఇస్తామని 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మాకు తర్వాత లాస్ట్లో డ్రింకులు ఇచ్చి ఎస్కేప్ అయ్యారండి. అటువంటివి ఎన్నో చూసాము. కాకపోతే ఈరోజు ఇక్కడ ఇంత ఆనందంగా 30 మిషన్లు, కుట్టు మిషన్లు మరి స్త్రీల కోసం ఏర్పాటు చేసి మరి గ్రామానికి వచ్చి మరి వారి చేతుల మీదుగా మాకు ఇవ్వడానికి మరి ఆయన మనసుని దేవుడు ప్రేరేపించినది కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి.
మరి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కొంచెం నిరాశ కలిగింది, ఎందుకంటే చాలామంది ఇలాగే అని మాకు ఇస్తానని ఇవ్వకుండా మరి చాలా మమ్మల్ని ఆశ పెట్టారు. కానీ అది ఈరోజు నెరవేరిందండి. మరి ఈ ట్రస్ట్ వారు మాకు మరి చిట్టవరం గ్రామం 3 పేటలు ఇస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నానండి. మా ఊర్లో కూడా చాలా మంది 1000 రూపాయలు కట్టి 23 నెలలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వలేదంట. ఇచ్చి మోసం చేస్తారేమో అని మా వాళ్ళు కూడా 5 కూడా ముందు రానన్నారు. అలాంటిది ఏమీ లేదమ్మా, ఇది అయితే కనుక సొంతంగా సార్ ఇస్తున్నారని చెప్పానండి. మరి నిజంగా రాజకుమార్ అన్నకి అలాగే సుందర్ కుమార్ అన్నకి నా ధన్యవాదాలండి. నిజంగా వారు కుట్టు మిషన్లే కాదు మరి మా బొందు నుంచి కూడా 25 మందికి ఒక్కొక్కరికి 12 బుక్స్ నిజంగా లేని వారికి పిల్లలకి ఇవ్వడం అన్నది చాలా గొప్ప కార్యం అండి. అది పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1729వ రోజు కీర్తిశేషులు మల్లాది మహాదేవ శాస్త్రి వర్ధంతి సందర్భంగా వారి భార్య మల్లాది రమాదేవి స్వగ్రామం హైదరాబాద్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్న క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1729వ రోజుకి చేరుకుంది. ఈ 1729 రోజులు కూడా ఈ పేదల ఆకలి తీరడానికి నిర్విఘ్నంగా నిరాఘాటంగా తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత మల్లాది మహాదేవ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా భార్య రమావతి గారు స్వగ్రామం హైదరాబాద్లో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహాదేవ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. చెప్తారా ఏం కాదులేండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.